ఎగిరి పడ్డాడు. ఇది దేవుడు స్క్రిప్ట్ అంటూ ప్రగల్భాలు పలికాడు. ప్రతిపక్షం లేకుండా చేద్దామని చూసి బొక్కబోర్లా పడ్డాడు. జిల్లాకో ప్యాలెస్లతో అక్రమ కట్టడాలు కట్టిన జగన్ రెడ్డికి సొంత గడ్డ పులివెందులలో నిరసన సెగలు పుట్టించాయి. నిలదీతలు ఎదురవ్వడంతో దిక్కుతోచని స్థితిలో పారిపోయాడు జగన్ రెడ్డి. లక్షల కోట్ల అవినీతి సంపాదన, వేల కోట్ల విలువ చేసే ప్యాలెస్లు, వందల కోట్ల విలువ చేసే పార్టీ కార్యాలయాలు, ఇలా ఎటు చూసినా తన చుట్టూ నోట్ల కట్టలతో కోట్లను కట్టుకుంటూ ఓ మహారాజు జీవితాన్ని అనుభవించాలని ఆశపడుతున్న అతి పేదవాడు జగన్ మామ అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లతో విర్రవీగిన జగన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా నిలబెట్టుకోకుండా 11 సీట్లకే పరిమితమైన జగన్ రెడ్డికి సొంత జిల్లా పులివెందుల్లో ఘోర అవమానం ఎదురైంది. నేను సింహాన్ని అంటూ చెప్పుకునే జగన్ రెడ్డి భారీ ఓటమి తర్వాత తొలిసారిగా సొంత గడ్డ పులివెందులకు వెళ్లారు. మొదట 5 రోజుల పాటు సొంత ఊరులో ఉండి నియోజకవర్గ ప్రజల సమస్యలపై సమీక్షలు జరుపుదామనుకున్నారు. సతీమణి భారత్తో కలిసి సొంత గడ్డపై అడుగుపెట్టిన జగన్ రెడ్డికి ఆయన వారి నుంచే నిరసన సెగ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా జగన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అధికారం కోల్పోయాక వాస్తవంలోకి వచ్చిన జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనపై ఇంత వ్యతిరేకం ఉందా అని తనలో తాను మదన పడిపోయారు. దీంతో తన పర్యటనను 3 రోజులకే కుదించుకున్నారు. పులివెందుల్లో ప్రధానంగా వైసీపీ కాంట్రాక్టర్లు వారికి రావాల్సిన పెండింగ్ బిల్లులపై జగన్ రెడ్డిని నిలదీశారు. పులివెందుల్లో తాము చేసిన పనులకు మీ హయాంలో బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం మారిందని మా బిల్లుల పరిస్థితి ఏంటని జగన్ రెడ్డిని వైసీపీ కాంట్రాక్టర్లు నిలదీశారు. దీంతో ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు జగన్ రెడ్డి. 4 ఏళ్లుగా 100 కోట్ల బిల్లులు చెల్లించామని చివరిలో కొన్ని బిల్లుల కోసం నన్ను ఇంతలా ఇబ్బంది పెట్టడం తగదంటూ అసహనం వ్యక్తం చేశారు. కోర్టుకు వెళ్లి మీ పెండింగ్ బిల్లులు వచ్చేలా చేస్తానంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి పరిస్థితి అలా ఉంటే ఇక సతీమణి భారతి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. బిల్లుల కోసం మున్సిపల్ కౌన్సిలర్లు వైఎస్ భారతిని నిలదీశారు. జగన్ రెడ్డి ఏదో ఒకటి చేస్తాళ్లే అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఏదేమైనా సొంత గడ్డపై సొంత మనుషులే నిలదీయటం కడప జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత 5 ఏళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష పార్టీ నేతలపై జగన్ అండ్ కో చేసిన దమనకాండను గుర్తు చేసుకుంటున్న జగన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. ఈ క్రమంలో సొంతగడ్డలో పర్యటిస్తున్న పులివెందుల పులికి నిరసన సెగలే తగులుతున్నాయి. వైసీపీ ఓటమికి కారణాలు జగన్ రెడ్డికి తెలియకపోయినా గ్రౌండ్ లెవెల్లో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు అర్థమవటంతో ఓటమికి కేవలం జగన్ రెడ్డి అహంకారం, మూర్ఖత్వమే కారణమంటూ ఒకటే గుసగుసలు ఆడుకుంటున్నారట.